రాష్ట్రమంతా మహిళలు సంబరం చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ పల్లె ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఈ ఉచిత బస్సు అన్నటువంటి పాయింట్‌కి సంబంధించి ఏదైతే ఈ పూట పెట్టారో, ఓసారి ట్రైల్ ఏద్దామని చెప్పేసి అలా సెంటర్ దాకా పోయొద్దాం, ఆ ఊరు దాకా పోయొద్దాం అన్నటువంటిది బయలుదేరారు. ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఇన్ఛార్జీలు ఉంటే వాళ్ళు ప్రతి నియోజకవర్గ స్థాయిలో బస్సుల్ని ఇనాగరేషన్స్ ఇవన్నీ చేసుకొచ్చారు. మహిళల్ని పెద్ద ఎత్తున ఎలవ్ చేశారు. ఓవరాల్గా ఒక పండగ వాతావరణం. ఆంధ్రప్రదేశ్ అంతా మహిళలకి బస్సు ఎక్కుతాం, డబ్బులు కట్టక్కర్లేదు. అది సిటీ బస్సు, మెట్రో బస్సు, అట్లాగే ఎక్స్ప్రెస్ బస్సు, పల్లె వెలుగు, అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు. ఈ బస్సుల్లో మహిళలు సంతోషంగా అయితే తిరుగుతున్నారు. బాబుగారు మాట ఈ విషయంలో నిలబెట్టుకున్నందుకు వాస్తవంగా వైసీపీ ఒక ఆరోపణ చేస్తోంది, రాష్ట్రం అంతా ఎక్కడైనా తిరగచ్చని. కానీ అప్పుడే ఎలక్షన్స్ అప్పుడే పల్లె వెలుగు అనినే చెప్పారు ఆయన, జిల్లాలో అని చెప్పారు. కానీ ఓ రకంగా చెప్పాలంటే పల్లె వెలుగుతో పాటు సిటీ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్లను కూడా అనుమతించారు. ఓ రకంగా ఇంకొక రాయి ఎక్కువ వేసినట్టే, రాష్ట్రం అంతా తిరిగేటటువంటి ఇంకొక వసతి కూడా కల్పించినట్టు. ఎక్స్ప్రెస్ బస్సులు అయితే కొంచెం లాంగ్ కూడా ఉంటాయి, మరీ లాంగ్ ఉండవు కానీ ఉంటాయి. ఇప్పుడు లైక్ విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఎక్స్ప్రెస్లు ఉంటాయి, తక్కువ ఉంటాయి అవి, అంతవరకు నిజం. బట్ ఆ ఏర్పాటు కూడా చేశారు. కాబట్టి ఇప్పుడైతే బస్సుల్ని ప్రారంభించారు. అదే సందర్భంలో ఆటో డ్రైవర్ల సమస్యను కూడా గుర్తుపెట్టుకుని మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని. మేబీ ఇంతకుముందు జగన్ 10,000 ఇస్తే చంద్రబాబు గారు 20,000 ఇస్తానన్నారు. అదేమన్నా లైన్లోకి తెస్తారని చూడాలి.